కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం పింఛన్దారుల పింఛన్లు పెంచాలంటూ అన్ని రకాల పింఛనర్లు తరపున సామాజిక నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులు పింఛన్లు పెంచేందుకే తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణయం ప్రకారం గట్కేసర్ తహసీల్దార్ కార్యాలయాన్ని అన్ని రకాల పింఛనార్థులు ముట్టడించారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల పింఛన్ పెంచేందుకు అనగా వికలాంగులకు 6,000 పెంచాలని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్దారుల పెన్షన్లు 4,000 పెంచాలని, పూర్తి కండన క్షీణత కలిగిన వారికి 15,000 ఇవ్వాలని, అలాగే దరఖాస్తు చేసుకున్న వారికి నూతన పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎల్బి వికలాంగుల సలహాదారు, సామాజిక నాయకుడు, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు, జర్నలిస్ట్ డాక్టర్ మొక్క ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో విహెచ్పిఎస్ మండల అధ్యక్షుడు ఆకుల లింగములు, ఇప్పల బాలనరసయ్య, గడ్డం అంజయ్య, నూనె ముంతల రాము, జి యాదగిరి, మండప పద్మ, సీనియర్ నాయకులు సిహెచ్ కృష్ణయ్య, మారబోయిన పూలమ్మ, వి వనిత, మరి రమణమ్మ, ఎల్లమ్మ, రాజు, ఎంఆర్పిఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పంగా ప్రణయ్ పాల్గొన్నారు. పెన్షన్లు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే మండల తహసీల్దార్ల ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేసే ఉద్దేశంతో వికలాంగుల అన్ని రకాల పింఛన్దారులు ఈ అన్ని మండలాలలో కన్న ఉద్దేశంతో మన గట్కేశ్వర మండలాఫీసులో కూడా ఈరోజు ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇచ్చే ఉద్దేశంతో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వికలాంగులం అన్ని రకాల పింఛన్దారులం ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా అన్ని రకాల పింఛన్దారులకు కూడా ధన్యవాదాలు. ఈ పింఛన్లు అందరూ కూడా వెంటనే ఈ రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఈ నివేదిక అందజేయాలని ఎంఆర్ఓ గారికి కోరడం జరిగింది. కంపల్సరీగా మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క పింఛన్దారుల యొక్క బాధల ఉద్దేశాన్ని దృష్టి పెట్టుకొని కంపల్సరీగా ప్రభుత్వానికి నివేదిక పంపే విధంగా మీరు పంపాలని మా అన్ని రకాల పింఛన్దారులను కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా ఎంఆర్పిఎస్ నాయకత్వానికి ధన్యవాదాలు. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ప్రణయ్ గారు కూడా ఈ సందర్భంగా మాట్లాడాల్సి కోరుతున్నాం. పద్మశ్రీ మందకృష్ణ మాదయ్య గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని మండల కార్యాలయాల ముందు వికలాంగులు మరియు వృద్ధులు, వితంతువులు, మిగతా చేత పెన్షన్దారుల పెన్షన్ల సమస్య పరిష్కారానికై ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గట్కేసర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా విహెచ్పిఎస్ మరియు ఇతరత పెన్షన్దారుల సంఘాలతో కలిపి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే 20 నెలల క్రితం మీరు ఏదైతే అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో మీరు వికలాంగుల సమస్యలు పరిష్కరిస్తాం, 4,000 6,000 ఇస్తాం, మిగతా 2,000 4,000 పెన్షన్లు ఇస్తామని చెప్పి మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టో అంశాలను అమలు చేయాలనే ఉద్దేశంతోనే మందకృష్ణ మాదయ్య గారి ఆదేశాల మేరకు ఈ పోరాటం జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కృష్ణమాదయ్య గారి ఆదేశాల మేరకు ఏ కార్యాచరణ ఇచ్చినా దాన్ని అమలు చేయడంలో వికలాంగుల కోసం మేము అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తహసీల్దార్ ద్వారా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే వీళ్ళ సమస్యలను తక్షణమే పరిష్కరించి 20 నెలల బకాయిలను కూడా క్లియర్ చేసి వీళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్లను సమయానికి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.